హాయ్ అండి. ఇది రెగ్యులర్గా తినే దోసే, కొంచెం హెల్తీగా ట్రై చేద్దాం. దీనికి ముందుగా మనకు కావాల్సింది క్యారెట్ తొక్క తీసి మొదలు చివర కట్ చేసి ఉప్పు వేసిన నీటిలో ఉంచడం వల్ల దాని మీద ఉన్న మట్టి అంతా పోతుంది. తర్వాత దీనికి కావాల్సినవి క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ, టమాటా, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసిన ముక్కలు. వీటన్నిటిని చేతితోటే ఇలా కలుపుకోవడం వలన అన్నీ కలుస్తాయి. ఎందుకంటే పెనం మీద ఒక్కొక్కటి వేస్తే ఈలోపు దోస మాడిపోతుంది కదా. పొయ్యి మీద పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అయితే పెనం మందంగా ఉంటే ఆయిల్ ఎక్కువ అవసరం పడదు. రెడీగా ఉన్న దోస పిండిని వేసుకొని దీని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ తురుముని వేసి, ఇంకా మనకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం కావాలంటే ఉల్లిపాయలు కూడా చిన్నగా తరిగి వేసుకోవచ్చు. దీని మీద పన్నీర్ కూడా ఇలా తురిమి వేసుకోవచ్చు. ఇలా పన్నీర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పైగా హెల్త్కి కూడా మంచిది కదా. ఈ దోశని కూడా ట్రై చేయండి. దీన్ని రెండో వైపు తిప్పనవసరం లేదు. కొంచెం సిమ్లో ఉంచి తర్వాత కొంచెం హైలో పెడితే సరిపోతుంది. ఇది హెల్దీ దోశ. సో ఈ హెల్దీ దోశని ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.